కళ్యాణ్ కుమార్ ఏమంటున్నారు? అన్న నమస్తే అన్న, ఈ ఆర్ఎంపీ మాఫియాల గురించి ఒక వీడియో చేయండి అన్న. మా అన్న కొత్తగా మెడికల్ ట్రీట్మెంట్ నేర్చుకొని ఊర్లో ట్రీట్మెంట్ చేస్తుంటే 50,000 కట్టి ఇష్టం ఉన్నట్లు పైసలు పేషెంట్ల దగ్గర అనుకుంటున్నాను, పేజీల దగ్గర తీసుకోవాలి అని బెదిరిస్తున్నాడు. మాది వరంగల్ జిల్లా అన్న. ఆర్ఎంపీ అనేది నిజంగా చెప్తున్నా బ్రదర్, మెడికల్ అనేది ఇక్కడ ఏమనుకుంటారు అంటే చాలా మందికి మెడికల్ మా డాడీ ఆర్ఎంపీ అది అప్పుడు అంటే ఓల్డ్ అయిపోయింది, 53 72 ఆయన శాత కాకుండా అయిపోయింది. కానీ సో నేను ఏం చెప్తున్నా అంటే ఈవెన్ మా బాబాయ్ కూడా పనిచేస్తాడు ఇక్కడ రామంతపూర్ లో. సో ఆయన కూడా ఆర్ఎంపీ పిఎంపీ సో మెడికల్ ట్రీట్మెంట్. కానీ ఇది ఐడియల్ గా కరెక్టా? ఈవెన్ తో మా డాడీ ఉన్నాడు, మా యొక్క బాబాయ్ ఉన్నప్పటికీ కరెక్టా? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏమంటారు ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ రోగానికి మందిస్తే తెలిస్తే చాలు అనుకుంటారు. అది ఎవడేం చెప్తాడు, అది చదువుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు గూగుల్లో కొట్టిన ఫార్మకాలజీ మెడికల్ చదువులో ఎంబీబీఎస్ లా కానీ ఇలా 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో చదువుతారు కదా మొత్తం రెసిడెన్సీ అని కలిపి. సో అందులో ఫార్మకాలజీ అనేది ఒక్క సబ్జెక్ట్ మాత్రమే. ఈ రోగానికి మందించడం అనేది ఎవడని చెప్తాడు, అది పెద్ద సమస్య కాదు. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ మెడికల్ ఏంటంటే ఆ రోగంని డయాగ్నోజ్ చేయడమే పెద్ద సమస్య. రోగం ఏందో తెలిస్తే మందు చేయడం పెద్ద సమస్య కాదు. అది ఎవడేం చేయగలుగుతాడు, నేనేం చేయగలుగుతా. కానీ ఆ రోగాన్ని గుర్తించడమే కష్టం. గుర్తించాలంటే బగ్గా చదవాలి, అర్థమైందా? సో అంటే పూర్తిగా ప్రతి లోపల ఉన్న ప్రతి ఆర్గాన్ గురించి అవగాహన ఉండాలి. నేను బయోమెడికల్ ఇంజనీరింగ్, నేను ఒక 6 నెలలు అనాటమీ చదివిన. సో కాబట్టి ఒక బొక్క తీస్తే ఆ బొక్కకు 1000 చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటి పేర్లే మనకు అనరావు. అని ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్ఎంపీ వీళ్ళకి దాని లోపల ఏమైతుందో తెలియదు. వాళ్ళకి చీకట్లో ఒక రాయేస్తారు, తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. దానివల్ల ఏమవుతుంది, మన ఆరోగ్యం పాడవుతుంది. అర్థమైందా? యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే నెక్స్ట్ టైం యాంటీబయాటిక్ వేస్తే పనిచేయదు. సో కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పూర్తి లోపల ఏమైతుందనే నాలెడ్జ్ లేదు. కాబట్టి వాళ్ళని డాక్టర్గా నేనైతే పరిగణించాను ఆర్ఎంపీలను. ఓకే, కాకపోతే ఈ ఎంబీబీఎస్ డాక్టర్ గ్రామాల్లో వచ్చి పనిచేయరు కదా. కాబట్టి ఒక నర్సు ప్రాక్టీషనర్ లెక్క, ఒక నర్సు లెక్క ఏదైనా ప్రాథమిక చికిత్స కోసం వీళ్ళని వాడుకోవాలి. అంటే పెద్ద డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే దాకా వీళ్ళకి ఏమైనా చిన్న చిన్న వాటికి ఏదైనా సాయం చేసేటట్టుగా ఉండాలి, ప్రాథమిక చికిత్స లాగా. ఓకే, అంతకుమించి ఏదైనా పెద్దది వస్తే మాత్రం సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర పోవాలి. కానీ ఆ పెద్ద డాక్టర్ ఏమో ఊర్లలో వచ్చి పనిచేయరు, ఎందుకంటే వాళ్ళకి భద్రత ఉండదు, వాళ్ళు అనుకున్న పైసలు ఆడ రావు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంది అంటే, లేదు అంటే వీళ్ళకి ఇంకా కొంచెం మంచి లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చి గివి మాత్రమే మీరు చేయాలి, ఇవి తప్ప వేరేటి చేయొద్దు. ఇంతకంటే పెద్దవి వస్తే మాత్రం పెద్ద హాస్పిటల్కి పంపించాలి. అట్లా ఏమన్నా వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీ 6 months కి వీళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇవన్నీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఇవన్నీ పాస్ అయితేనే ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆ ప్రాథమిక చికిత్స. అది కాకుండా వేరే చేస్తే మాత్రం వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ రద్దు చేయాలి. అంటే దీన్ని మోర్ రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటారు వీళ్ళు. ఓకే, ఆలోచించండి బ్రదర్. ఎవరు? కళ్యాణ్ కుమార్ బ్రదర్. ఆర్ఎంపీ మండల యూనియన్లు పెట్టి బెదిరిస్తారు. అదే వీళ్ళకి ఏమొచ్చి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఏం చేద్దామన్నా ఇక మీకు ఓట్లు వేయించాం అని బెదిరిస్తారు, అర్థమైందా? సో కాబట్టి అయినా సరే మనం అవన్నీ ఆలోచించకుండా ప్రజలకు మేలు కోరే విధంగా ప్రజలకు అయితే ఏం చేస్తుంటే ఇక్కడ చాలా మంది నాయకులు ఏం చేస్తారంటే దే జస్ట్ డూ ద డెసిషన్ మేకింగ్. అప్పుడు ఏమైతుంది, వాళ్ళకి నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలియనప్పుడు వీళ్ళు వాళ్ళని ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు, అబద్ధాలు ప్రచారం చేస్తారు. కాబట్టి నువ్వు చేసే ముందు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, దానివల్ల కాన్సిక్వెన్స్ ఏంది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి దాని ఎవరి పొట్టగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సరైన దారి చూపెట్టు, వాళ్ళకి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకి ఇట్లా చేస్తున్నాం రాయా, ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది, కాబట్టి ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది, కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని వాళ్ళకి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి చేస్తే, ప్రజలను ఒప్పించి చేస్తే సమస్య కాదు ఇక. ఎస్ బ్రదర్. కళ్యాణ్ కుమార్ బ్రదర్. ఎవరు? సురేష్ దొమకన్, రాజేష్ రెడ్డి సింగసాని సార్. ఇప్పుడు ఉగ్రవాదులు ఏమంటారు బ్రదర్, నలుగురి గురించి ఎవరు ఎక్కడ పోయినరు చూడకుండా యుద్ధం చేసింది మోడీ గవర్నమెంట్. మళ్ళీ వాళ్ళు బంద్ చేస్తేనే అనుమానం 100% ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంటి దొంగల పని. తప్పకుండా బ్రదర్. నేను రాజేందర్ రెడ్డి సింగసాని బ్రదర్. ఓకే, ఆలోచించండి. ఇప్పటి వరకు మోడీ వచ్చినాక 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒక్క దాడిలైనా, ఒక్క తీవ్రవాదికైనా శిక్ష పడ్డదా మీరు చెప్పండి.
ఒక్కదానికన్నా నిష్పక్షపాత విచారణ జరిగిందా చెప్పండి. అది పార్లమెంట్ మీద దాడి కావచ్చు, లేక పుల్వామా దాడి కావచ్చు, లేకపోతే ఇప్పుడు పహల్గామ్ కావచ్చు. మనం వాళ్ళ మీద విచారణ చేయండి రా. ఎవడొచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఆ గన్ను పట్టుకొని ఉన్నాడు ఎవడు, మనకు వీడియోతో సహా ఉంది, వాడు ఎక్కడికి పోయిండు, ఆ తర్వాత ఇది కదా మనకు కావాల్సింది. ఆమె యొక్క భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పోయిండు, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పోవద్దా? పాకిస్తాన్కి తప్ప? మోడీ పోలేదా బిర్యానీ తినడానికి? సంజాతా రైలు పట్టుకొని పోలేదా ఇక వాజ్పేయి గారు? పాకిస్తాన్ ఏమన్నా అంటరాని దేశమా? అన్ని దేశాలకు ఒక దేశం. ఆఫ్రికా దేశాలకు పోగలిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ పోయినప్పుడు పాకిస్తాన్ పోతే తప్పే ఉంది? ఒక కామన్ మ్యాన్, ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. మన ఒక్కరిమే పోతలేం కదా, అనేక దేశాల వాళ్ళు పోతారు కదా, అమెరికాకు చెందిన వాళ్ళు పోతారు కదా. దర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. పాకిస్తాన్ పోతేనే దేశద్రోహి అయిపోయిందా? ట్రావెలర్ పోవద్దా? మన యొక్క ఇండస్ సివిలైజేషన్ ఎక్కడున్నది? మొహెంజోదారో నాకు చూడాలని ఉంది, చరిత్ర తెలుసుకోవాలని ఉంది నా యొక్క మూలవాసులది. ఎడుకోవాలి? పాకిస్తాన్కే కదా. ఇండస్ రివర్ ఏడేడో వాడుతుందో నాకు చూడాలని ఉంది, సింధు నది. ఎందుకంటే నా భారతదేశం పేరే హిందుస్థాన్ వచ్చింది. ఎక్కడికెళ్ళి వచ్చింది? సింధు నదికెళ్ళి వచ్చింది. కాబట్టి నా సింధు నదిని చూడాలని నాకు పోవాలని ఉండదా? నాకు అర్థం కాదు. మొన్ననే కదా, వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఈ లేదు కదా, పాకిస్తాన్ లేదు కదా, భూమే కదా, అది నా భూభాగమే కదా. కాబట్టి చాలా బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, అన్ని గుట్టలు, కొండలు, సెలయేర్లు, ఎంత ఒక ఇప్పుడు రకరకాల కొన్ని యునిక్ ఏమంటారు, ఒక రకమైన జాతుల ప్రజలు, ఇక్కడ కల్చర్ తెలుసుకోవాలని ఉంటది. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? పాకిస్తాన్ పోవద్దని ఎవడు చెప్పిండు? పాకిస్తాన్ ఇండియాకి రావద్దని ఎవడు చెప్పిండు? పాకిస్తాన్ వెళ్ళాలంతా తీవ్రవాదులా? అంటే పాకిస్తాన్ ఉన్న వాళ్ళంతా సామాన్యులు, మామూలు ప్రజలు కూడా తీవ్రవాదులా? ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? ప్రజల దృష్టి మరల్చడానికి కేవలం. ఓకే, దాంతో పాటు నిజమైనది ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాలు బయటకు రావద్దని. ఎందుకు రావద్దు? ఎందుకంటే వాళ్ళతో చేయించింది ఈ దుర్మార్గుడే. ఒకటే సింపుల్, ఒకటి విచారణ చేస్తలేరు, దీన్ని ఎన్నికల కోసం వాడుకుంటున్నారు. అంటే అర్థమైంది, వీటన్నిటి వల్ల ఎవరికి లాభం అవుతుంది అంటే బీజేపీకి. అంటే ఎవరు? బీజేపీ చేయించింది. సింపుల్. విచారణ చేస్తలేదు, దీన్ని ఎన్నికల ప్రచారం వాడుకుంటుంది. అది ఆయన పేరేంది, ఆయన చచ్చిపోయాడు చూడు, బిపిన్ రావత్, లేకపోతే ఈ యొక్క దాడులు, ఇవన్నీ చేయిస్తుంది బీజేపీ హయాంలోనే అయితే దాడులు. బీజేపీ యొక్క ప్రభుత్వం ఉన్న, రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే అయితే. ఎందుకు కేరళలో అయితే లేవు? ఎందుకు తమిళనాడులో అయితే లేవు? ఎందుకు వెస్ట్ బెంగాల్లో అయితే లేవు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు చేసే ప్రయత్నం చేసినా కఠినంగా 144 సెక్షన్ పెట్టి అట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీళ్ళే చేపిస్తున్నారు, వీళ్ళే గ్రౌండ్ పోలీసులను పెడతలేరు. కాబట్టి డెఫినెట్లీ పహల్గామ్ దాడి కూడా చేయించింది వీళ్ళే. ఈ ఇండియా వాళ్ళు ఆ పాకిస్తాన్ బార్డర్లకి రాలేదు. ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క కాశ్మీర్ ప్రాంతంలో వీళ్ళని లష్కరా తోయిబాని పెంచి పోషిస్తుంది వాళ్ళే. ఆ లష్కరా తోయిబాకి ఫండింగ్ చేసినటువంటి వాడిని బీజేపీలో జాయిన్ చేసుకున్నది కూడా వీళ్ళే. కాబట్టి ఇవన్నీ నిష్పక్షపాతంగా విచారణ చేస్తే వీళ్ళ అసలు రూపాలు బయటకు వస్తాయి. కాబట్టి చెయ్యరు, మన ప్రజల దృష్టి మరలుస్తారు. గింతే. పాకిస్తాన్ బురద దీని ఓటు బ్యాంకు మలుసుకోవాలి అంతే.